పుస్తకాన్ని చూడగానే గుండె బరువెక్కుతుంది. క్లాస్ లో లెక్కల మాస్టర్ రాగానే బోర్డుపై లెక్కల బదులు చుక్కలు కనిపిస్తుంటాయి. లెక్క అర్థమైందంటే సరే, లేదంటే జుట్టు పీక్కోవాల్సిందే. విద్యార్థుల సమస్యలు తీర్చేందుకు సికింద్రాబాద్ లో ఫ్యాక్ట్ ఫైండర్ పేరిట మ్యాథ్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఏర్పాటు చేసిన మ్యాథ్స్ ల్యాబ్ ఇటు ఉపాధ్యాయులను అటు విద్యార్థులను ఆకట్టుకుంటుంది. గణితంలో ఆసక్తి గల విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ నిబంధనను పాటిస్తూ వారి సూచన మేరకు అన్ని రకాల సిలబస్ కలిగిన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించారు. మూడు సంవత్సరాలు అనేక టీమ్స్ ఏర్పాటు చేసి దీనిని అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా నగర విద్యార్థులకే కాకుండా గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ఉన్నట్లు వారు చెప్పారు. 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉండి గణితంలో రాణించవచ్చని వారు అన్నారు. ఈ ఫ్యాక్ట్ ఫైండర్స్ అనేది ఒక మ్యాథ్స్ ల్యాబ్. క్లాసెస్ 1 to ప్రైమరీ సెక్షన్స్ మొత్తం అన్ని సిలబస్ సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్, ఐసిఐసి బోర్డ్ కి సంబంధించి అన్ని టాపిక్స్ కి సంబంధించి we have designed different clusters అండి. క్లస్టర్ అనేది ఏం లేదు, ఒక అప్లికేషన్ టు ఏ టాపిక్ అండి. కానీ ఈ ఫ్యాక్ట్ ఫైండర్స్ ల్యాబ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్ నాలెడ్జ్కి ఇది చాలా తోడ్పడుతూ ఉంటుందండి. వాళ్ళ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఈ మ్యాథ్స్ ల్యాబ్. దానికి ఫ్యాక్ట్ ఫైండర్స్ ఎందుకన్నా అంటే మ్యాథ్స్లో ఉన్న ఫ్యాక్ట్స్ వాళ్ళు తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు ఎటువంటి సబ్జెక్ట్ అయినా కానీ వాళ్ళ ఫ్యూచర్ రియల్ టైమ్ అప్లికేషన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫ్యాక్ట్ ఫైండర్స్ చాలా ఉపయోగపడుతుంది సార్. దానికి ఒక గ్రూప్ ఆఫ్ అకాడమిషియన్స్ తీసుకొచ్చి కంప్లీట్ స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఐసిఐసి బుక్స్ ముందు వేసుకుని ప్రతి టాపిక్కి వాట్ బెస్ట్ వీ కెన్ డూ, ఏ విధంగా చేస్తే పిల్లలకు బాగా అర్థం అవుద్ది, ఏ విధంగా చేస్తే టీచర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే విధంగా మొత్తం మేము లాట్ ఆఫ్ రిసర్చ్ చేసి ఈ ఫ్యాక్ట్ ఫైండర్స్. చాలా మంది విద్యార్థుల్లో గుండె దడ మొదలవుతుంది. క్లాస్లో లెక్కల మాస్టర్ రాగానే బోర్డుపై లెక్కలకు బదులు చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారి కోసం కేపీహెచ్బీ కాలనీలో మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటైంది. లెక్కలను కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకునే విధంగా ఈ మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. మ్యాథ్స్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల నమూనాలతో 1475 లెక్కలను చిన్నారులకు అర్థమయ్యేలా బోధించొచ్చని నిర్వాహకులు ప్రసాద్ తెలియజేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాథమెటిక్స్కి రియల్ టైంలో ఉన్న మ్యాథమెటిక్స్కి అనుసంధానం చేయడం మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పిల్లలకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తాం వల్ల ఇప్పుడు స్కూల్లో జరుగుతున్న మ్యాథమెటిక్స్కి ఇంకా బెటర్గా నేర్చుకోవచ్చు అనేది మా ఉద్దేశం అండి. అట్లాగే ఒక టీచర్ ఉన్నారంటే ఒక టీచరు ఈ మ్యాథ్స్ ఒక టాపిక్ చెప్పడానికి షీ మే టేక్ 4 to 5 hours. కానీ మా మ్యాథ్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ చేతిలో ఉండటం వల్ల పిల్లలకి టీచర్ పెంబెలెత్తిపోయే పిల్లలకు హైదరాబాద్ కూకట్పల్లిలో విశ్వం ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ఓ సరికొత్త ప్రొడక్ట్స్తో ప్రయోగశాలను రూపొందిస్తోంది. మేధస్సుకు పదును పెట్టే విధంగా చిటికెలో సొల్యూషన్స్ చెప్పేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు కొలత పరికరాలను సమకూరుస్తోంది. చిన్న వయసు పిల్లలతో పాటు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు విద్యార్థులకు ఉపయోగపడేలా వివిధ రకాల్లో వస్తువుల్ని పొందుపరుస్తోంది. స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్ వరకు స్కూల్ కిట్తో పాటు స్టూడెంట్స్ కిట్ కూడా తయారు చేస్తున్నట్లు విశ్వం నిర్వాహకులు తెలిపారు. ఇది 1st నుంచి 5th క్లాస్ వరకు అంటే ప్రైమరీ క్లాసెస్కి మ్యాథమెటిక్స్ని ఎక్స్పెరిమెంటల్ వేలో ఎలా చెప్తామనేది ముఖ్యమైన కాన్సెప్ట్. దీంట్లో వై ఇట్ ఈస్ మ్యాథ్స్ ల్యాబ్. ఎందుకు మ్యాథ్స్ ల్యాబ్ అంటే ఈరోజు చాలామంది పిల్లలకి కన్వెన్షనల్ మెథడ్లో మనము మ్యాథమెటిక్స్ని టీచ్ చేస్తున్నాం. అంటే బోర్డు మీద టీచర్ చాక్ పీస్తో చెప్తుంది. కానీ మ్యాథ్స్ని ప్రాక్టికల్గా ఎలా ఒక టాపిక్ తీసుకున్నా ఒక చాప్టర్ తీసుకున్నా దాన్ని ప్రాక్టికల్గా ఎలా చెప్పాలి అనే దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేసి ఇది డెవలప్ చేయాలి.